గెలుపు మనందరికీ ప్రెస్టేజ్ ఇష్యూ. గత ప్రభుత్వం 5 ఏళ్ళ ప్రభుత్వం ఇటు బడుగు బలహీన వర్గాలని దారుణంగా ఊచకోతకు గురి చేసింది. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ లేవు, విదేశీ విద్య లేదు, బీసీ కార్పొరేషన్ లోన్ లేవు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేవు. మరి అంతటి ఊచకోతలకి ఎప్పుడు గురయ్యి ఎప్పుడు ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందా అని చెప్పి చూసాం. అలాగే నేను కూడా వైసీపీలో ఉన్నప్పుడు ఆ వైసీపీ నుంచి బయటకు వస్తే నాన్ తెలుగు కేసులు పెడతారేమో అని భయం. దాన్ని ఎదుర్కొని ఇక్కడ చాలా మంది ఉన్నారు. పార్టీలో ఉంటేనే పార్టీ మీద పోరాడేవాడు. దానికి అనుగుణంగా 7 కేసులు గిఫ్ట్ గా ఇచ్చాయి. కాబట్టి అక్కడ ఉన్న చిన్న సౌకర్యం ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చుకోవడానికి చిన్న అవకాశం ఇస్తారు. పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ అవకాశం కోసం జనవరి 20 తారీఖు వరకు వేచి చూసాం. ఏదేమన్నప్పటికీ ఈరోజు నేను గెలిచి 27,000 మెజార్టీతో ఉన్నానంటే ఆ రోజు కనీసం దళిత సామాజిక వర్గాల నుంచి ఒక 10,000 ఓట్లన్నా తెచ్చుకుంటే దగ్గర మార్జిన్లో నగ్గుతావు నువ్వు అని చెప్పి పరిస్థితి. మరి అలా కాకుండా 50% దాటి, అంటే బయట కూడా ఎస్సీ సామాజిక వర్గం లేదా దళిత సామాజిక వర్గం అంటే జగన్కి అనుకూలంగా ఉంటారనే. మరి అలాంటిది ఈసారి మరి ఈ యొక్క ఇద్దరు హేమహీములు అక్కడ ఉన్నప్పటికీ ఒకవేళ ఓడిపోతే సుభాష్ మా పరిస్థితి ఏంటి, మొన్నటి మీద రెట్టింపు కేసులు వస్తాయి, ఇబ్బందులు పడిపోతాం అనుకున్న పరిస్థితిలో కూడా ఎవరు లెక్క చేయకుండా ఎవరు దాక్కుని తిరగల, ఓపెన్ గా అవుట్ రైట్ గా బయటకు వచ్చి అన్నిటిని తెగించి ఒక రకంగా నా కోసం, అంటే నేనేంటో పూర్తిగా తెలియదు, ఒకవేళ ఓడిపోతే ఈ సుభాష్ అనేది తమలాపురం వెళ్ళిపోతాడు, తర్వాత మన పరిస్థితి ఏంటని ఆలోచించుకునే పరిస్థితి ఉన్నప్పటికీ లేదు. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని అనగదొక్కాలి, మళ్ళీ ఈ చరిత్రలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ రాకూడదని కృషి చేసి మరి నా విజయానికి 27,000 మెజార్టీ రామచంద్రపురం నియోజకవర్గంలో కనీ విని మెజార్టీ అందించిన కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని, మరి ఒక్కొక్క ఓటర్ దగ్గరికి 5 సార్లు కానీ 10 సార్లు అన్నా సరే వెళ్ళి వాళ్ళు ఓటింగ్ శాతం దగ్గరుండి చేయించుకోవాలని చెప్పి నా మనవి. అలాగే రాజశేఖర్ గారికి సీరియల్ నెంబర్ 1 వచ్చింది కాబట్టి ఆయన పేరు ఎదుర్కొన్న 1 అనే నెంబర్ వేసి మరి అందరూ కూడా ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. సుభాష్ గారి నాయకత్వం నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గత 2 రోజులుగా నేను నాతో పాటు తోటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు భాగంగా ప్రతి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లోని స్కూల్స్ని, కాలేజెస్ని, అలాగే టీచర్స్, ఎంప్లాయీస్ని అందరినీ కలవడం, అలాగే రేపు మన ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థి మన పేరబత్తు రాజశేఖర్ గారిని ఈ ఓటు వేయమని కూడా అడగడం జరిగింది. ప్రతి చోటుకెళ్తే కూడా వాళ్ళు ఓటర్సే వాళ్ళు కూడా తిప్పి తెలియజేసుకుంటారు ఏ విధంగా ఈ 8 నెలల పరిపాలన, అలాగే మేము ఈ 8 నెలల్లో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం చేస్తామనే విషయాల మీద, ఇవన్నింటి మీద కూడా ప్రజలు ఓటర్సే మాకు తెలియజేసుకుంటాం. మేము కూడా ఏ విధంగా ఇంకా రాబోయే కాలంలోనే మా సూపర్ 6 అయినా సరే అన్నింటినీ మేము ఏ విధంగా పూర్తి చేస్తాము ఇవన్నింటినీ కూడా వాళ్ళు తెలియజేసుకుంటాం. అలాగే పోటీ చేసిన అభ్యర్థి రాజశేఖర్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించమని కూడా ఓటర్లు అడగడం, అలాగే రేపన్నాడు ఆయన కూడా మా ప్రాంతం నుంచే క్యాండిడేట్ కాబట్టి కూడా ఇక్కడి నుంచి ఖచ్చితంగా స్థానికంగా ఉన్న సమస్యల గురించి కూడా ఆయన కూడా పోరాడతాడని కూడా మరొకసారి ప్రజలందరూ